హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ వెంకీ ఛానల్. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవుతుందన్నమాట. అయితే వాళ్ళ మంది వచ్చేసి గోధుమ రవ్వను గోంగూర పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం గోంగూర పచ్చడి ఎలా చేయాలంటే బాండి పెట్టుకొని దానిలో ఆయిల్ పోసి మనకి గోంగూరకి సరిపడినంత పచ్చిమిర్చి కట్ చేసుకొని అవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత అదే బాండీలో గోంగూర వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. అవి మగ్గించుకొని చల్లారించుకున్న తర్వాత మిక్సీ జార్లో మన పచ్చిమిరపకాయలు వేయించుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, గల్లుప్పు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్నటువంటి గోంగూర వేసి మిక్సీ పట్టాలి. అలా మిక్సీ పట్టిన దానిలో ఆ పచ్చడిలో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే పచ్చడి రోట్లో కూడా చేసుకోవచ్చు. రోట్లో అయితే ఇంకా బాగుంటుంది. రోల్లో చేసుకోవడానికి నైట్ అయిపోయింది ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి నేను మిక్సీ పట్టేశాను. మామూలుగా అయితే ఎక్కువ పచ్చళ్ళన్నీ కూడా మేము రోట్లోనే చేస్తామన్నమాట. ఇప్పుడు గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా బాండి పెట్టి కొంచెం ఆయిల్ పోసుకొని దానిలో పోపు దినుసులన్నీ వేసి కరివేపాకు వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దానిలో మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై అవ్వనివ్వాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత దానిలో 1 గ్లాస్ గోధుమ రవ్వకి వచ్చేసి 2 గ్లాసుల వాటర్ పోయాలన్నమాట. 1 గ్లాస్ గోధుమ పిండికి మనకు 2 గ్లాసుల వాటర్ పోసుకొని ఆ వాటర్ అంతా దానిలోకి 2 గ్లాసులు వాటర్ పోసుకొని మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి అవి బాగా మరగనివ్వాలన్నమాట. అవి బాగా ఇలా మరుగుతూ ఉండగా మన గ్లాసు గోధుమ రవ్వ దానిలో వేసేసుకొని ఒక 10 మినిట్స్ దాన్ని బాగా ఉడకనిస్తే మనకు వేడి వేడి గోధుమ రవ్వ ఉప్మా రెడీ ఫ్రెండ్స్. ఈ గోధుమ రవ్వ ఉప్మా గోంగూర పచ్చడి కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.